கட்டுக்கு மட்டும் தான் 5000. அது இல்லாமல் மருந்து மாத்திரை இறக்கி லோ சுகர் லோ பிபி லோ ப்ரெஷரு அவன் அடித்து ஹாஸ்பிட்டல் 4 மணி நேரம் பாருங்க. తిరుచికి సమీపంలో ఉన్నామండి. ఇక్కడ భోజనాల బ్రేక్ అని చెప్పేసి ఆపారు. ఇక్కడ ఒక మంచి గుడి ఉంది. ఈ గుడి ముందు కొత్తగా కొనుక్కున్న బళ్ళకి కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ స్వామి ముందు ఆగి కంపల్సరిగా ఆయన ఆశీర్వాదం తీసుకొని వేరే వేరే ఊళ్ళు వెళ్తారంట. మా సీనియర్ రామారావు గారికి అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ భోజనాలకి ఆపారు. స్వామివారు మాత్రం అలంకరణ విశేషంగా ఉందండి. త్రిశూలాలు చేతులు, ఒకవైపు గుర్రం, ఒకవైపు కాదు రెండు వైపులా గుర్రాలేనండి. గుర్రాలు వాహనంగా గల స్వామి కాబోలు. పేరు కరుప్పు స్వామట. వాళ్ళు చెప్పింది ఏదో చెప్తున్నారు కానీ నాకు మాత్రం ఇదే లాంగ్వేజ్లో అర్థమైంది. కరుప్పు స్వామి చాలా మహిమ గల దేవుడు అని చెప్తున్నారు. గుడి మాత్రం చాలా బాగుందండి. చుట్టూరు శిల్పాలు అవి కూడా బొమ్మలు అవి వినూత్న రీతిలో చాలా బాగున్నాయండి. చక్క చెట్ల కింద మా వాడు భోజనం చేస్తున్నారు. పంతులు గారు కూడా వీడియో పనిలోనే ఉన్నారు. ఏదో సెల్లో చక్క వీడియో తీసుకుంటామంటే లైట్లు అవి వేసి ఇన్ని ప్రశ్నలు అవి చెప్తారు కావాలండి వచ్చిన వాళ్ళకి. ఎవరో ఆడవాళ్ళు వచ్చి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. దూరంగా మా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ఎన్ని గుళ్ళ దగ్గర భోజనాలు. మొన్న అయితే లోపలికంటూ ఉంది. ఇదైతే కాస్త రోడ్డు పక్కగా ఉన్నట్టుందండి గుడి. వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి ప్రసాదం ఇస్తున్నారు. దూరంగా రాంబాబు వేళ ఏం చేశాడో ఆకలేస్తుంది. మా వాళ్ళ లైన్లో నుంచున్నారు భోజనాలకి. కొంతమంది భోజనాలు చేసేస్తున్నారు. సీనియర్స్ ఎక్కువండి పాపం. వేరే చోట అయితే ఆపుతారు కానీ ఆకలేసేస్తున్నట్టుంది పాపం వాళ్ళకి. వీళ్ళు చక్కగా కూర్చొని భోజనాలు చేస్తారు హాయిగా. చెట్టు జామ గుడ్డు గోద పిల్ల పీచు నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళని చూస్తుంటుంటే.